నీ వైర్ వస్తుంది, నువ్వు వస్తున్నావు, నాకు నీ మైక్ వస్తుంది, కింద వస్తుంది. చేతిలో పట్టుకో పట్టుకో. మహబూబ్ నగర్ చరిత్రలోనే చారిత్రాత్మకమైన దినం, సువర్ణ అధ్యాయానికి నాంది. 75 సంవత్సరాలు మున్సిపాలిటీ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా కార్పొరేషన్ ఏర్పడి కార్పొరేషన్ ఎన్నికలు జరిగి ఈరోజు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరిగింది. కార్పొరేషన్ ఏర్పడినందుకు, మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయినందుకు, ఈ పట్టణ అభివృద్ధి ముఖ్యం. మనకు కార్పొరేషన్గా అన్ని హంగులు దీనికి సమకూర్చాలి. అందుకు అన్ని పార్టీల నాయకులు కూడా ఈ 75వ సంవత్సరం ముగింపు సందర్భంగా కలిసిమెలిసి మహబూబ్ నగర్ ప్రజలకు ఒక అభివృద్ధి సందేశం ఇద్దాము. ఎన్నికలు అయిపోయినాయి, రాజకీయాలు సమాప్తమైనాయి. ఇప్పుడు మహబూబ్ నగర్ కార్పొరేషన్ అభివృద్ధి కోసం అందరం కూడా చేయి కలుపుదామని చెప్పి ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ అంటే ఇదిరా అని చూపించే ఘట్టం ఈరోజు ప్రతి పాలమూరు బిడ్డ దేశంలో ఎక్కడున్నా, విదేశాల్లో ఎక్కడున్నా మా మహబూబ్ నగర్ నెంబర్ 1. మా మహబూబ్ నగర్ అంటే అందరికీ భిన్నమైనది, ప్రేమ ఆప్యాయతలతో కూడిన సంగమం. మనుషుల మధ్య స్నేహం, మనుషుల మధ్య ప్రేమ ఎప్పటికీ ఉంటాయి. పార్టీలు, వివిధ పార్టీలు మేమున్నా మహబూబ్ నగర్ అభివృద్ధి కోసం అందరం కూడా ఏకమంతం. మా పార్టీల సిద్ధాంతాలు వేరైనా, ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి వచ్చినా అవన్నీ కూడా ప్రజల సంక్షేమం కోసమే. కానీ మహబూబ్ నగర్ అభివృద్ధి కోసం మొట్టమొదటి కార్పొరేషన్ను ఒక ఎగ్జాంపుల్గా తీర్చిదిద్దాలన్న తలంపుతోటి అన్ని పార్టీల నాయకులు చరిత్రలో ఎక్కడ లేని విధంగా, తెలంగాణ రాష్ట్ర చరిత్రలో లేని విధంగా, మహబూబ్ నగర్ చరిత్రలో లేని విధంగా అందరూ కూడా వచ్చి చేయి కలిపి విభేదాలను పక్కన పెట్టి, రాజకీయపరమైన సిద్ధాంతపరమైన విభేదాలను కూడా పక్కన పెట్టి టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటరు, బీజేపీ పార్టీ కార్పొరేటర్లు, ఎంఐఎం పార్టీ కార్పొరేటర్లు, అలాగే ఇండిపెండెంట్గా గెలిచిన కార్పొరేటర్లు అందరూ కలిసి ఏకతాటిన చరిత్ర సృష్టించడానికి మేయర్ ఎన్నికను ఏకగ్రీవంగా చేసుకొని, డిప్యూటీ మేయర్ ఏకగ్రీవంగా చేసుకొని ఈరోజు మనందరి మనసుకు ఉప్పొంగేటట్టుగా, గర్వంగా మనం ఎప్పటికీ చెప్పుకునేటట్టుగా మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలను ఏకగ్రీవంగా చేసింది. ముఖ్యంగా నా తరఫున, మహబూబ్ నగర్ ప్రజల తరఫున టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లకు, వారి నాయకుడు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి, అలాగే బీజేపీ కార్పొరేటర్లకు, వారి నాయకురాలు పెద్దలు గౌరవ ఎంపీ గారు శ్రీమతి డిటి అరుణ గారికి, అలాగే ఎంఐఎం పార్టీకి సంబంధించిన పెద్దలు రాషిద్ గారు, హాజీ గారు, ఇంకా జాబేర్ గారు, తర్వాత ఎంపీ గారు, గౌరవ ఎంపీ గారు ఓవైసీ గారు, ఇంకా ఇండిపెండెంట్గా గెలిచిన యువకులు, వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైన అభినందనలు చెప్తా ఉన్నాను, ధన్యవాదాలు కూడా చెప్తా ఉన్నాను. మహబూబ్ నగర్ అంటేనే ఒక కుటుంబం. పార్టీలు వేరుండొచ్చు, సిద్ధాంతాలు వేరుండొచ్చు. ఇక్కడ మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలోని ప్రతి గ్రామం నుంచి కూడా ఇక్కడికి వచ్చి జీవనోపాధి పొంది ఇక్కడ లైఫ్ సెటిల్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా కనీస అవసరాలు తీర్చాలని, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులన్నింటినీ కూడా కలిసిమెలిసి అందరి సహకారంతో తెచ్చుకొని ఈ పట్టణాన్ని మా మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, ఈ టీం, కౌన్సిలర్, కార్పొరేటర్ టీం అందరూ కూర్చొని సమన్వయపరుచుకొని అభివృద్ధి చేసుకోవాలన్న లక్ష్యంతో ఈరోజు ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నారు. మహబూబ్ నగర్ పట్టణానికి చెందిన 60 వార్డులు కూడా మనవే. ప్రతి గల్లీ, ప్రతి రోడ్డు, ప్రతి బస్తీని కూడా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ఈ కార్పొరేషన్లో గెలిచిన కార్పొరేటర్లందరికీ ఉంది. అలాగే మహబూబ్ నగర్ చరిత్ర 1952 నుంచి ఇప్పటిదాకా ఈ పట్టణానికి 2 కళ్ళలాగా ఉన్న యాదవ సోదరులు, ముదిరాజ్ సోదరులు మేయర్గా మేమందరం కూడా ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకున్నాం. మేము
కులాలకు మతాలకు అతీతంగా ఈ కార్పొరేషన్ అభివృద్ధి చేస్తాం. అలాగే అందరికీ ఆత్మబంధువు, అపర దానకర్ణుడు, ఎవ్వరు ఏ సహాయం అడిగినా కూడా లేదనకుండా తన దగ్గర ఏది ఉంటే అది ఇచ్చి పేదలను కానీ ఎవ్వరి కానీ స్నేహితులను కానీ మిత్రులను కానీ అందరినీ కూడా తన కుటుంబ సభ్యులుగా చూసే 20 డివిజన్లో ఉన్న కార్పొరేటర్లు కూడా మన మహబూబ్ నగర్ బిడ్డలే. వారు ఏ పార్టీ అయినా సరే, ఎక్కడ ఉన్నా సరే, అది ఎన్నికల వరకే రాజకీయం. ఈరోజు కష్టపడి వాళ్ళందరూ కూడా వాళ్ళ వార్డులలో మేము అభివృద్ధి చేస్తామని చెప్తే ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు. వాళ్ళ ఇచ్చిన మాట, మహబూబ్ నగర్ ప్రజలకు ఆ వార్డులో ఇచ్చిన మాట మన మాటగా ఆ మాటలన్నింటినీ కూడా చెల్లుబాటు చేయాల్సిన బాధ్యత ఇప్పుడు మా మేయర్ గారిది, మా డిప్యూటీ మేయర్ గారిది. ఎందుకంటే ఈ కార్పొరేషన్ ప్రతి ఒక్కరిది. మహబూబ్ నగర్ గడ్డ మీద పుట్టి ఇక్కడ నివాసం ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా మౌలిక వసతుల కాడ నుంచి, విద్య కాడ నుంచి, వైద్యం కాడ నుంచి అన్ని రకాలుగా ప్రజలకు మెరుగైన సౌకర్యం అందించాల్సిన బాధ్యత ఇప్పుడు చరిత్ర సృష్టించిన మీ మీద ఉంది. ఈ బాధ్యతను మీరు సక్రమంగా నిర్వహించడానికి నా శాయశక్తుల ఎన్ని నిధులు కావాలన్నా గౌరవ ఏ లక్ష్యంతో ఆ ప్రాజెక్టులను మహబూబ్ నగర్ ప్రజల కోసం నిర్మించినామో, సగంలో ఆగిపోయినాయో వాటన్నిటిని కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకొని ఈ నగరాన్ని ఒక సుందరమైన నగరంగా, నెంబర్ 1 నగరంగా, ఎక్కడికి పోయినా మహబూబ్ నగర్ ఫస్ట్ అనే విధంగా మేమందరం ఒక కుటుంబ సభ్యుల్లాగా పనిచేస్తాం. ఈ గొప్ప కార్యక్రమాన్ని సఫలీకృతం చేసిన నా 60 డివిజన్ల కార్పొరేటర్స్ సోదర సోదరీమణులు, నాకంటే పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతూ, మీరు చూపించిన ఈ బాట మహబూబ్ నగర్కు స్వర్ణయుగం తీసుకొస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది పాలమూరు ఆదర్శంగా కావాలి మిగతా పట్టణాలకు. మహబూబ్ నగర్ ప్రభుత్వం నుంచి కావాల్సిన నిధులను తీసుకుంటూ, అధికారులను గౌరవించుకుంటూ, తర్వాత అధికారులతో పని చేసుకుంటూ, మన శానిటేషన్ స్టాఫ్ కావచ్చు, క్లీనింగ్ స్టాఫ్ కావచ్చు, వాటర్ మేనేజ్మెంట్ స్టాఫ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ స్టాఫ్ కావచ్చు, అందరినీ కూడా సమన్వయపరుచుకుంటూ మనం వివిధ పార్టీలకు చెందిన కార్పొరేటర్లతో రెగ్యులర్గా కూర్చొని అభివృద్ధి ప్రణాళికలు వేసుకొని మన నగరాన్ని ఒక మోడల్ సిటీగా రూపుదిద్దాలని చెప్పి నేను అందరినీ కూడా మహబూబ్ నగర్ ప్రజల తరఫున కోరుతా ఉన్నాను. ఈ అవకాశం నాకు చాలా అందరి ఆశీస్సులతోటి చాలా ఆనందంగా ఉంది నాకు. ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటా. ఈ 60 డివిజన్లు అందరం కలిసి పని చేసుకుంటాం. ఏమున్నా మేమందరం కలిసికట్టుగా ఒకే కుటుంబంగా ఉండి చేసుకోగలుగుతాం. ధన్యవాదాలు. ఈరోజు కొత్త కార్పొరేషన్లో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నాకైతే నిజంగా చెప్తున్నా చాలా విచిత్రంగా అనిపించింది. మా ఎమ్మెల్యే గారికి ఉన్నటువంటి ప్రేమను ఈ కౌన్సిల్లో చూసింది. అన్ని పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఆయన మీద ప్రేమ చూపించి మా పేర్లు చెప్పండి అందరు లేచి నిలబడి మాకు మద్దతు పలకడం అనేది మేము ఎట్లా